బిగ్ బాస్ సీజన్ తెలుగు 9. సో మరి దీనికి అన్ఎక్స్పెక్టెడ్గా భరణి గారు అలాగే దమ్ము శ్రీజ వీళ్ళిద్దరు కూడా రీఎంట్రీ ఇచ్చారు. మరి వీళ్ళిద్దరిలో పర్మనెంట్గా ఉండబోయేది ఎవరు, వెళ్ళిపోయేది ఎవరు, అసలు ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ సీజన్ 9 గురించే చర్చ సాగుతూ ఉంది. చాలా మంది కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు డైలీ ఏం జరుగుతుంది, ఎవరు ఏ విధంగా గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఎలిమినేట్ కావాలి, ఎవరు ఉండాలి, ఎవరు లాస్ట్ వరకు ఉంటారు, ఎవరు విన్నర్ అవుతారు, ఇలాంటి వాటి గురించి డైలీ చాలా మంది కూడా చర్చిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా భరణి గారు అదేవిధంగా శ్రీజ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోయారు. సో ఆ తర్వాత శ్రీజ ఖచ్చితంగా మళ్ళీ రీఎంట్రీ కావాలి, మాకు తన ఎలిమినేషన్ అనేది మాకు ఫెయిర్గా అనిపించలేదు, అన్ఫెయిర్గా అనిపిస్తుంది, బిగ్ బాస్ కావాలని శ్రీజని ఎలిమినేట్ చేశాడు కాబట్టి మా కోరిక మేరకు ఖచ్చితంగా శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి హౌస్లోకి అని చెప్పేసి చాలా మంది ప్రేక్షకులు కూడా కోరుకున్నారు, వీడియోస్ చేశారు అండ్ బిగ్ బాస్ని కూడా రిక్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే భరణి గారు అదేవిధంగా శ్రీజ మరొకసారి హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు. మరి వీళ్ళిద్దరిలో పర్మనెంట్ కంటెస్టెంట్ ఎవరు, అంటే పర్మనెంట్గా హౌస్లో ఎవరు ఉండబోతున్నారు అనే దాని మీద ఒక ఆసక్తి ఉందన్నమాట. సో మరి గత వారంలో చూసుకుంటే ఆయేష తన ఆరోగ్యం బాగోలేక తను అంటే అన్ఎక్స్పెక్టెడ్గా హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ ప్లేస్లో ఎవరో ఒక రికవరీ కావాలి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఉండాలని కోరుకుంటారు. ఇద్దరు కూడా శ్రీజన్ అడిగిన నేను ఉండాలనుకుంటుంది, భరణి అడిగితే ఆయన కూడా ఉండాలనుకుంటాడు. సో ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, వీళ్ళిద్దరికి కొన్ని గేమ్స్ పెట్టాడు. అయితే వీళ్ళిద్దరికి రెండు టీములుగా డివైడ్ చేసి భరణి సైడ్ ఎవరు ఆడతారు, శ్రీజ సైడ్ ఎవరు ఆడతాడు అని చెప్పేసి సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని గేమ్స్ కూడా పెట్టారు. సో ఆ గేమ్స్లో భరణి సైడ్ అంటే భరణి టీం 2 టాస్కులు గెలిచారు, శ్రీజ టీం 1 టాస్క్ గెలిచింది. సో మరి ఇక్కడ గేమ్స్ ప్రకారం చూసుకుంటా ఉంటే భరణి గారు విన్ అయ్యారు కాబట్టి సో భరణి గారే పర్మనెంట్గా ఈ హౌస్లో ఉండబోతున్నారు. సో లేదు మాకు శ్రీజానే కావాలి అని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రేక్షకులు అనుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటారంటే మరి బిగ్ బాస్ సైడ్ నుంచి కూడా భరణియే గెలిచాడు కాబట్టి భరణియే పర్మనెంట్ కంటెస్టెంట్గా ఉండబోతున్నాడని చెప్పేసి కూడా చెప్పారు. సో ప్రజెంట్ అయితే శ్రీజ మరి హౌస్లోనే ఉంది, బట్ బయటికి వస్తుందా, తను కూడా హౌస్లోనే ఉంటుందా అని దాని మీద మాత్రం అందరికీ ఒక క్లారిటీ అయితే లేదు. బట్ వీళ్ళిద్దరిలో పర్మనెంట్ కంటెస్టెంట్ మాత్రం భరణి గారు అని చెప్పేసి అందరికీ క్లారిటీ అయితే ఉంది. మరి చూడాలి బిగ్ బాస్ ఈ వీక్ ఎండింగ్ వరకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇద్దరిని ఉంచుతారా, ఇద్దరిలో ఒకరినే ఉంచుతారా ఏంటి అని.